సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఆదివారము సాయంకాలం తెలుగు ఆరాధన నిమిత్తమై మరి ఈ రీతిగా మీ ముందుకు మరొకసారి రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మరి స్తుతిస్తూ ఉన్నాను. మరి గడిచిన వారము మనము అంతర్యుద్ధము అనే శీర్షిక మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. రోమిలికి రాసిన పత్రిక నుంచి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం నుంచి మనం మాట్లాడడం జరిగింది. ఈ దినము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదువుకొని దేవుని లేఖన భాగాల్ని మనము ధ్యానిద్దామండి. రండి, మీ యొక్క బైబిల్ని మీరు ఆయన దయచేసి తెరిచినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందామండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మీ యొక్క లేఖన భాగాల్లో ఉంచి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మేము చదువుకున్నాం. తండ్రి, మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా అయోగ్యుని అపాత్రుని నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ కృపలో తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు నాతో మాట్లాడమని మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. అయా, మేము మాట్లాడుకున్న మాటల ద్వారా ఈ ధ్యానం ద్వారా ఆత్మీయంగా బలపడినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట. ఇది ఒక చాలా సంతోషకరమైన మాట. ఈ ఒక్క మాట మనిషి జీవితానికి ఎంతో గొప్ప నిరీక్షణను, ఎంతో గొప్ప సంతోషాన్ని కలగజేసే మాట. ఆ మాట ఏంటంటే 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. గడిచినసారి మనము ధ్యానించిన సమయంలో మనిషిలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. ఏది చేయాలనుకుంటున్నాడో మానవుడు అది చేయలేకపోతున్నాడు. ఏది చేయాలనుకుంటున్నాడో ఏది చేయకూడదు అనుకుంటున్నాడో అది మనిషి చేస్తూ మనిషిలో ఎంతో అంతర్యుద్ధం జరుగుతుంది అనే విషయాన్ని రోమిలికి రాసిన 7వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు భక్తుడు తన యొక్క సొంత అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని రాశాడు? అయ్యో, 7వ అధ్యాయం 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మరణముకు లోనైన శరీరం, శిక్షకు లోనైన జీవితాలు,
మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరణ శిక్ష విధింపబడిన వారమే ఉన్నాం మనమందరం కూడా మరణము యొక్క ప్రభావము కింద, దాస్యము కింద, దాని బలము కింద ఉన్నాం. మనం చేసిన పాపమును బట్టి, పాపమును వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణము మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఆ మరణాన్ని తప్పించుకోవడం కానీ, ఆ శిక్షను తప్పించుకోవడం మన వలన కాని పనిగా ఉంటూ ఉంది. ఆ సందర్భంలో పౌలు భక్తుడు 7వ అధ్యాయం అంతా కూడా మన యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి, శరీరమును గురించి, మరి ఆ యొక్క పాపము గురించి ఏ విధముగా మన జీవితంలో సంఘర్షణ ఉందో చెప్పుకుంటా వచ్చి చివరికి ఆయన అంటున్నాడండి, కాబట్టి ఎందుకు 25వ వచనంలో ఒక మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనసు విషయములో దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందును బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి. యేసుక్రీస్తు వారు మనకు మారుగా ఆయన శిలువలో చనిపోవడం బట్టి, ఆయన పాప పరిహారార్థ బలిగా తను అప్పగించుకోవడం చేత, మన కొరకు ఆయన పాపముగా చేయబడడం చేత, మన శాపమును ఆయన వహించడం చేత, మన కోసము ఆయన చేసిన కార్యమును బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి రావడాన్ని బట్టి, యేసుక్రీస్తునందున్న వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారికి ఉన్న గొప్ప నిరీక్షణ, గొప్ప సంతోషకరమైన సువార్త వర్తమానం ఏంటంటే ఏ శిక్షా విధియు లేదు. దేర్ ఈజ్ నో మోర్ కండెన్మేషన్. ఇక శిక్ష అనేదే లేదండి. ఇదేనండి సువార్త అంటే. ఇదే అర్థం కావడం లేదు చాలామందికి. యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం ద్వారా మనం పొందుకునే మేలేదంటే ఏ శిక్షా విధి ఉండదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఒక దొంగ కూడా 2 దొంగల్ని ఆ రోజు సిలువ వేయడం జరిగింది. ఒక దొంగ అయితే యేసు ప్రభు వారిని నిందిస్తున్నాడు, కానీ మరొక దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఆ క్షణమే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దొంగతో అన్న మాట, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉండు. ఈ లోక రీతిగా అతని యొక్క పాపములకు అతని శిక్ష అనుభవిస్తున్నాడు, కానీ పరలోకంలో ఉండే ఆ నిత్య శిక్ష నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినమే, ఆ శిక్షణమే తనకి మరి విడుదల అనుగ్రహించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైనది అని చెప్పి ఆయన మరి మన పాప పరిహారం విషయమై చెల్లించవలసిన క్రయధనం అంతటిని కూడా పూర్తిగా చెల్లించి వేశాడు. కాబట్టి ఇక యేసుక్రీస్తు నందున్న వారికి ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. ఇది భవిష్యత్తులో జరిగేది కాదు. ఇప్పుడు దేర్ ఈజ్ నో కండెమ్నేషన్. యేసుక్రీస్తు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని ఆరంభించిన తర్వాత మనం గమనించాం, అనేక లోటుపాట్లు ఉంటాయి. కొన్నిసార్లు మనం చిన్న చిన్న తొట్టిల్లుతాం. అయితే తొట్టిల్లినంత మాత్రాన మన రక్షణ మనం కోల్పోం. ఎందుకంటే యేసుక్రీస్తునందున్నావు కాబట్టి ఆయన యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తాం. మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల ఆయన రక్తము మరి ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది. యేసుక్రీస్తునందున్న వారిని దేవుడు నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. చూడండి, మరి దేవుని వాక్యంలో నుంచి మరి రోమిలికి రాసిన పత్రిక మరి 7వ అధ్యాయం 23-24 వచనాలు మనం ఇందాక చదువుకుందాం. అయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో కనుక గమనిస్తే
అక్కడ ఏమని రాయమంది, మీలో యుద్ధములు పోరాటం దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. విత్ ఇన్ యూ దెర్ ఆర్ ఫైట్స్, దెర్ ఆర్ వార్స్. What causes quarrels and what causes fights among you? Is it not this that your passions that are at war within you? నీ అంతరంగమందు ఏదైతే అంతర్యుద్ధం జరుగుతూ ఉందో, ఈ యొక్క భోగేచ్ఛల వల్ల జరిగే పోరాటం ఏదైతే నీలో ఉందో, ఆ పోరాటం వల్లే బయట పరిస్థితులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి. ఈరోజు చాలాసార్లు మనము బయట ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరినో బ్లేమ్ చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఎవరెవరినో బ్లేమ్ చేస్తాం. కానీ మన అంతరంగంలో జరిగే పోరాటం, మన యొక్క విత్ ఇన్ us there is a problem. There is a problem, and that is a problem, a root cause for all our problems. మన సమస్యలన్నిటికీ కూడా కారణం మనమే. మన అంతరంగంలో మనలో జరిగే ఆ యొక్క పోరాటమే. మన సమస్య మనలోనే ఉంది. దీని నుండి ఎవరు మనల్ని విడిపింపగలరు? ఇది మనము గుర్తించాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని గురించి మనం తెలుసుకుంటామో, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనము అర్థం చేసుకుంటామో, మన యొక్క దౌర్భాగ్యతను గురించి, మనం ఎంతగా పతనమైపోయామో, మన జీవితంలో మన దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయామో మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే దేవుని ఎరగకుండా జీవిస్తూ ఉంటామో, అప్పుడు మనకి మన నడవడి అంతా కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. ఒకరి నడత వాని దృష్టిలో సరైనదిగానే కనబడుతుంది. ఎందుకంటే తనకి సత్యమేంటో, పవిత్రత ఏంటో, పరిశుద్ధత ఏంటో, నీతి కలిగిన జీవితం ఏంటో తెలియదు. ఇవన్నీ ఉన్నది దేవుళ్ళలో మాత్రమే. ఎప్పుడైతే దేవుని గురించి మనం తెలుసుకుంటామో, దేవుణ్ణి ఎరుగుతామో, ఆ నీతి అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి, యథార్థత అంటే ఏంటి, మంచితనం అంటే ఏంటి, ఇదన్నీ కూడా మనం దేవునిలో నుంచి మనం చూస్తాం. ఆ యొక్క దేవుని దృష్టిలో మనం చూసినప్పుడు మనము చాలా తక్కువగా కనబడతాం. మనము చాలా తక్కువగా కనబడతాం. ఎంత జారిపోయినా, ఎంత దిగజారిన స్థితిలో మానవ జీవితం ఉందనేది మనకు అర్థమవుతుంది. అయితే అలాంటి స్థితిలో నుంచి ఎవరు మనల్ని రక్షించగలరు? అదే పౌలు భక్తులు, ఇంత దౌర్భాగ్యమైన జీవితం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, మరణకరమైన మరి యొక్క శరీరము నుండి నన్ను ఎవరు విడిపింపగలరు అంటున్నాడు. చూడండి, ఎట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మనందరం కూడా మరణముకు లోనగు శరీరమును కలిగిన వారమే. There is no hope for any human being. ఏ మానవుడికి కూడా ఎటువంటి నిరీక్షణ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, యేసుక్రీస్తునందున్న వారికి మాత్రం ఏ శిక్షా విధి లేదు. నేను ఒక 2-3 మరి దేవుని వాక్యంలో నుంచి 2-3 సంఘటనలు మేము ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరకు ఒక పాపాత్మురాలైన స్త్రీ, మరి పాపమునందు వ్యభిచారమందు పట్టబడిన ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకురావడం జరిగింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. యేసు మరి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని రావడం జరిగింది. 8వ అధ్యాయం 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆమె నుంచి మరి వ్యభిచారమందు చేయుచుండగా పట్టబడితే అటు వాళ్ళని ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపాలని, ఆ యొక్క మరణదండన వేయాలి
రాళ్లతో కొట్టి వ్యభిచారం చేసిన వారిని చంపాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. మరి మీరేం చెప్తారని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అప్పుడు ఏమన్నారు మనందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడు, ఎవరైతే మీలో పాపం లేనివాడో మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి ఆయన మరి వంగి నేల మీద వ్రాయిచుండును అని దేవుని వాక్యంలో చూస్తాం. అయితే అక్కడ ఏం జరిగింది, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. అప్పుడు చూడండి 10వ వచనము, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, మరి మరణ శిక్షకు మరి పాత్రురాలైన స్త్రీ, ధర్మశాస్త్ర ప్రకారంగా మరణ శిక్ష వేయవలసిన స్త్రీ. మరి అట్టి స్త్రీతో యేసు ప్రభువారు అంటున్న మాట, అమ్మా ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా? ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదు. శిక్ష విధింపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనుషులందరూ పాపం చేశారు, మనుషులందరూ నేరాలు చేస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా లేరు. ఒక్క దేవుడు మాత్రమే నీతిమంతుడు, పరిశుద్ధుడు. అయితే ఈమెను మరి శిక్షించాలని ఎవరు తీసుకొచ్చారు? మనుషులందరూ కూడా మరి అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి తనని మరణదండన వేయాలని వాళ్ళు ప్రయత్నించినప్పుడు యేసు ప్రభువారు అన్న ఒక్క మాటతో అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎవరు పాపం లేని వాళ్ళు ఏమంటే ఎవరు లేరు అక్కడ పాపం లేను, కానీ ఒక్కడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఆమె అంటుంది, అయ్యా ప్రభువా ఎవరు కూడా నాకు వేధింపలేదు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను కూడా నీకు శిక్ష వేధింపను. ఇంగ్లీష్లో ఏమనుందంటే, హ్యాస్ నో వన్ కండెమ్డ్ యూ, కండమ్నేషన్, శిక్షా విధి. మరి ఏ శిక్షా విధి లేదు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఎవరు కూడా శిక్షించకుండా వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఆమె ఏం చేయలేదు. ఆమె కేవలము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర, ఆయన దగ్గరకు మరి తీసుకుని రావడం చేత ఆయన దగ్గరుంటే నాకు భద్రత అనుకునింది. ఆయన్ని ఆశ్రయించింది ఆమె. ఆయన విశ్వాసం నుంచి ఆయన్ని ప్రభువా అని ఆయన సంబోధించింది. ఆయన్ని ఎవరో ఒక సాధారణమైన వ్యక్తిగా చూడలేదు. ఆయన మెస్సియా, ఆయన ప్రభువు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు అని ఆమె గుర్తించింది, ఆమె నమ్మింది. అప్పుడు ఆయన నమ్మిన నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించిన, ఇకనో పాపం చేయకు. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, అందరూ పబ్లిక్గా విట్నెస్, వాళ్ళకి విట్నెస్ కూడా ఉంది. ఆమె ఆ విట్నెస్గా అందరూ ఆమె ఆ యొక్క పాపం చేస్తూ దొరికిపోయిన వ్యక్తిని కూడా యేసు ప్రభు వారు క్షమించేసి, ఇక నువ్వు పాపం చేయొద్దు అని చెప్పి ఏ శిక్ష కూడా విధించకుండా ఆమెని ఫ్రీ చేసేసాడు. హి హస్ సెట్ హర్ ఫ్రీ. ఆమెకు విడుదల అనుగ్రహించాడు. అంతేకాదు ఆమెని ఆ మరణం నుంచి ఆయన తప్పించాడు. నిజంగానే ఆ దినం ఆమె చనిపోవలసిన యేసు ప్రభు వారు అక్కడ కానీ లేకపోయి ఉంటే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె మరి ఆ యొక్క మరణాన్ని తప్పించుకోవడం, లిటరల్గా ఆమె మరణాన్ని, ఆ దినము ఆ మరణ శిక్షను, మానవులు వేసే మరణ శిక్షను తప్పించుకుంది. అంత మాత్రమే కాదు, దేవుడు వేసే ఆ యొక్క నిత్య శిక్షను కూడా, ఆ నిత్య మరణాన్ని కూడా ఆమె తప్పించుకుంది. కారణం యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించడం. ఇదే విధంగా నేను మరొక ఉదాహరణ, మీకు మరొక సంఘటన తీసుకుని రావాలనుకుంటూ ఉన్నాను. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చూద్దాం. మార్కు సువార్త
10వ అధ్యాయము 20 నుంచి 22 వచనం. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మరి ఒక అతను పరిగెత్తుకొని వచ్చి, మరి ఆ సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని నేను ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలని ఆసక్తి ఉన్న ఒక వ్యక్తి. ఈ నిత్య జీవానికి వెళ్ళాలనుకున్న వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవాన్ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే, ఎటర్నల్ లైఫ్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే వాట్ మస్ట్ ఐ డూ? టీచర్ అంటున్నాడు. సద్బోధకుడు ఒక టీచర్గా చూస్తున్నాడు యేసు ప్రభువారిని. అయితే యేసు ప్రభువారు దానికి అన్నాడు, మరి నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు అని ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడ, బాల్యం నుండి ఇవన్నీ కూడా అనుసరిస్తున్నాను. ఐఎమ్ ఫాలోయింగ్ ఆల్ దీస్ కమాండ్మెంట్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బాల్యం నుంచే నేను వీటన్నిటిని కూడా నేను అవలంబిస్తూ ఉన్నాను. అయితే యేసు అతన్ని చూచి, 21వ వచనం, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. 22వ వచనం, అతడు మిగులు ఆస్తి కలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. చూసారా, అక్కడ ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, మరి ఆమె యేసుక్రీస్తు ప్రభువును దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రభువా అని సంబోధించి ఆయన ప్రభువుగా గుర్తించినప్పుడు ఆమెకు యేసుక్రీస్తు ప్రభువు ఏ శిక్షా విధించకుండా ఆమె మీద మరణశిక్ష నుంచి కూడా ఆమెను తప్పించేశాడు. అదే క్షణంలో ఈ యొక్క ధనవంతుడైన వ్యక్తి, ఆయనకి మంచి వ్యక్తి, చాలా ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్న వ్యక్తి, ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా అతను నెరవేరుస్తూ ఉన్నాడంట. బాల్యం నుంచే ఒక పర్ఫెక్ట్ లైఫ్ జీవిస్తున్నానని మరి యేసు ప్రభు వారికి చెప్పాడు. అయితే యేసు ప్రభు వారు అతన్ని యొక్క ఆశ చూస్తున్నాడు, అతని ప్రయాస చూసి ఆయన జాలిపడి అతని మీద ఏమంటున్నాడు, అతన్ని ప్రేమించనుంది, జాలి కాదు, అతన్ని ప్రేమించాడు. అతన్ని ప్రేమించి అతన్ని నిజంగానే అతనికి సహాయం చేయాలని ఆయనకు ఒక యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. దెర్ ఇస్ వన్ థింగ్ ల్యాక్స్. ఏందయ్యా అదంటే, నువ్వు వెళ్ళి నీకు కలిగిందంతా అమ్మేసి బీదలకు ఇవ్వు, అప్పుడు వచ్చి నువ్వు నన్ను వెంబడించు. నీకు చాలా ఆస్తి ఉంది, అయితే ఆ ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని అంటే, అతను ఏమన్నాడు వెంటనే అక్కడ, అతడు మిగులు ఆస్తి గలవాడు, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఐ థింక్ వచ్చిన వాళ్ళందరిలో యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చిన వాళ్ళని ఏదో ఒకటి పొందిన వాళ్ళే. స్వస్థత, రోగాలతో వచ్చిన వాళ్ళు స్వస్థపరచబడ్డారు, పాపంతో వచ్చిన వాళ్ళు పాపాలు క్షమింపబడ్డాయి. యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి అందరూ ఏదో ఒకటి పొందుకొని వెళ్ళారు. కానీ ఈ వ్యక్తి చాలా దురదృష్టవంతుడు. ఎందుకంటే ఎంత చక్కగా తన జీవితంలో ధర్మశాస్త్రాన్ని మరి అవలంబిస్తూ ఎంతో ఆస్తిపరుడే, ఎంతో చక్కగా ఉన్న వ్యక్తి. కానీ యేసు ప్రభువారిని వెంబడించాలి అని చెప్పినప్పుడు, ఆ యొక్క ధనాన్ని అంతా కూడా అమ్మేసి బెదలకు ఇచ్చి యేసు ప్రభుని వెంబడించాలన్నప్పుడు మొక్కం చిన్నబుచ్చుకొని మరి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడలేదు. ఆయన ఒక గొప్ప, అతను జీవితాంతం ఎంత ప్రయాసపడుతున్నాడు దేవుని రాజ్యం చేరాలని, దేవుని కొరకు ఇష్టడుగా జీవించాలని. కానీ ధనాన్ని అభివృద్ధి చేసుకుంటూ ధనాన్ని ప్రేమిస్తున్నాడే కానీ యేసు ప్రభు వారిని ప్రేమించడానికి ధనమును పక్కన పెట్టి ధనముని అమ్మేసి బీదలకు ఇచ్చి యేసు ప్రభుని వెంబడించాలి, యేసు ప్రభు వారిని కలిగి ఉంటే మరి నీకు నిత్య రాజ్యం వస్తుందని చెప్పినప్పుడు అతను గ్రహించలేకపోయాడు. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఒక సమరయ స్త్రీ, వీరందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించి వారి జీవితాలలో ఎంతో గొప్ప మేలును పొందుకున్నారు. వారు నిత్య జీవాన్ని పొందుకున్నారు. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి వారు ఏ శిక్షా విధి లేని జీవితాన్ని, అనుభవాన్ని, ఆ సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు అందుకున్నారు. కానీ ఈ వ్యక్తి అన్నీ ఉండి కూడా యేసు ప్రభువు వారిని కాదని,
యేసు ప్రభువారిని వెంబడించమని చెప్తే ఆ యొక్క ధనమునే నమ్ముకొని ఆ యొక్క ధనము వెంటనే వెళ్ళినందువల్ల తను కోల్పోయినట్టుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు మనము ఈ 2 రకాల వ్యక్తుల్ని సొసైటీలో చూస్తాం. ఒకళ్ళు పాపాల్లో తప్పులు చేసేవాళ్ళు, చాలా భయంకరమైన నేరగాళ్ళు, మనం నేరస్తులుగా చూసేవాళ్ళు, సమాజంలో నేరాలు చేసేవారుగా చూస్తున్నాం ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరంటే పైకి మంచిగా కనపడేవాళ్ళు, భక్తిపరులు, మంచిగా అన్నిటిలో మేము మంచి వాళ్ళం అనిపించుకుంటూ అన్ని మంచి చేసేవాళ్ళు. ఈ 2 కేటగిరీ పీపుల్ ఉంటారు. యేసు ప్రభు వారు కూడా అనేకమైన ఉపమానాలు ఈ 2 కేటగిరీస్ గురించి చెప్తారు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కూడా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అదేవిధంగా మరొక ఉపమానం ఉన్నది, 2 కుమారుల గురించి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 21:28 నుంచి 32లో ఉంది. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నాడు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు, అయ్యో పోదునా నేను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అన్నారు. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతను నమ్మలేదు. అయితే శుంకరులు వేశ్యలను అతను నమ్మిరి. మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడక పోతిరి. చూడండి, 2 కుమారులు ఉన్నారు. ద్రాక్ష తోటలో అతను మొదటి వాడి దగ్గరికి వచ్చి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్తే ఫస్ట్ వాడు నేను పోనన్నాడు, తండ్రి మాటకి లోబడలేదు. కానీ తర్వాత అతను మనసు మార్చుకొని వెళ్ళాడు. 2వ వాడు అతను 2వ వానితో ఆ ద్రాక్ష తోటకు వెళ్ళమని అదేవిధంగా చెప్తే అతనేమన్నాడు, నేను పోతానని చెప్పి, కానీ పోలేదు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? మరి ఎవరు తండ్రి ఇష్టపడి నెరవేర్చిన వారు అంటే, పోతాను అని చెప్పి వెళ్ళనివాడు కాదు, వెళ్ళను అని చెప్పి వెళ్ళినవాడు అనే విషయాన్ని మరి అక్కడున్న వాళ్ళు చెప్పారు. మొదటివాడు అని చెప్పారు. మొదటివాడు వెళ్ళనన్నాడు, ముందు తిరస్కరించేశాడు, రిజెక్ట్ చేశాడు. కానీ మనస్సు మార్చుకొని మరి తండ్రి చెప్పినట్టుగానే ఆ కుమారుడు చేశాడు. కానీ 2వ వాడు వెళ్తాను, ఎస్ లార్డ్, ఎస్ ఐ విల్ డూ, ఎస్ అన్నాడు. కానీ ఆ విధంగా చేయలేదు. తర్వాత యేసు ప్రభు వారు అంటున్నారు, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదల మీతో నిశ్చయం. సుంకరులు వేశ్యలు దేవుని రాజ్యాల్లో ప్రవేశిస్తారు మీకంటే ముందు. మీరు దేవుని వెంబడిస్తున్నామని, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని, ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నామని మీకు మీరే నీతిమంతులని అనుకుంటా ఉన్నారు. కానీ ఎవరైతే పాపాత్ములని, ఎవరైతే దేవునికి తృణీకరింపబడిన వారు, దేవునికి లేకపోతే శత్రువులని మీరు చూస్తున్నారు, వారు మనసు మార్చుకోవడం చేత, వారు ప్రభువును అంగీకరించడం చేత, వారు నన్ను అంగీకరించడం చేత, వారు నా యందు విశ్వాసం ఉంచడం చేత మీకందరికంటే ముందుగా వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడండి దేవుడు. ఈ లోకమంతా శిక్షక పాత్రులు అని చెప్పచ్చు. పాపులను చూసి ఒక తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని అందరూ నిందించేవారుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్నవారికి ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను. ఎవడైనా యేసుక్రీస్తునందున్న వాడు ఎడలవాడు నూతన సృష్టి. వాడు ఒక న్యూ క్రియేషన్ అవుతున్నాడు. వాడు ఎంత పాప అయినా సరే, ఎన్ని పాపాలు చేసినా, ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక దొంగ అవ్వచ్చు, ఒక నరహంతకుడు అవ్వచ్చు, ఒక లంచగొండి అవ్వచ్చు, దుర్మార్గుడు అవ్వచ్చు, లోకంలో నీచుడుగా ఎంచబడి ఉండవచ్చు. కానీ
యేసుక్రీస్తునందు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సొంత రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసం ఉంచినప్పుడు అతను ఏమవుతున్నాడు? నూతన సృష్టిగా చేయబడుతూ ఉన్నాడు. అతనికి ఏ శిక్షా విధి లేదు. దేర్ విల్ బి నో కండమ్నేషన్. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనిషి మీద కండెమ్ చేస్తూనే ఉంటుంది. ఈ మనిషి జీవితాంతము ఎంత ప్రయాసపడినా ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చి, ధర్మశాస్త్రం అంతా 100% నీతిమంతులుగా ఒక్కరు కూడా తీర్చబడలేని పరిస్థితి. ధర్మశాస్త్రము రోమన్స్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాస్తారు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం మనుషుల్ని పాపంలో బంధించి పెడుతుందంట. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రం పాపమా అట్లా అనరాదు. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రం పాపం అట్లా ధర్మశాస్త్రం వలననే గాని పాపము ఎటుతో నాకు తెలియజు ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎటుతో నాకు తెలియ. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను ఆయనదు పుట్టించును. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటును, కానీ ఆజ్ఞ వచ్చిన పాపం నాకు మరలా జీవము వచ్చను, నేనైతే చనిపోతిని. చూసారా? ధర్మశాస్త్రము అట్లయితే మరి అట్లా ఉత్తమమైనది నాకు మరణ అట్లయితే అట్లా అనరాదు. అయితే పాపము ఉత్తమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయుచు పాపమైనట్టు అగపడు నిమిత్తం, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము అగు నిమిత్తం అది నాకు మరణకరణమాయను. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఈ ధర్మశాస్త్రం వలన ఏం జరుగుతుందంటే, we have been sold to sin, sold under sin. The law is spiritual, but I am of the flesh. కానీ నేను శరీర సంబంధనై ఉన్నాను. And I am being sold under the sin. పాపమునకు అమ్మబడినట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. మరి అలాంటి జీవితంలో ఉన్నప్పుడు మనల్ని మరి నూతన సృష్టిగా చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు ఉన్న వారిని నూతన సృష్టిగా చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మరి మనము శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడిన గనుక ఇక ఏ శిక్షా విధి లేదు మనకి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కోసం ఆయన తన పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ఎంత సంతోషకరమైన వార్త. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, నువ్వు యేసుక్రీస్తు నందున్న వాడివైతే నీకు ఏ శిక్షా విధి లేదు. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ there won't be any judgment, there won't be any condemnation for us, there won't be. And మా విషయం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో అదే మాట రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయం ఉన్నా. యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు, అంటే తండ్రి యందు విశ్వాసం ఉంచేవాడు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడికి మరి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, వాడు తీర్పులోకి రాడు. He will not be judged. He will not be judged. He does not come into judgment,
బట్ హ్యాస్ పాస్డ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో బంధింపబడి ఉన్న మనము మరణము నుండి జీవములోనికి దాటుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తునందు మరి ఆయన పంపిన తండ్రి యందు విశ్వాసముంచుట చేత మనము ఆ యొక్క తీర్పులోకి రాకుండా ఉంటాం. ఏ శిక్షా విధిలోనికి రాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించాడు కాబట్టి మరి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. యేసుక్రీస్తు ప్రభువున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు ఒకవేళ సైతాను నిన్ను నిందిస్తుందేమో, నువ్వు ఒకవేళ ఏదైనా తప్పిపోయినావని చెప్పి నీ మీద నేరారోపణ చేస్తున్నాడు, నువ్వు అనేకసార్లు గిల్టీ ఫీల్ అవుతున్నాయేమో, అయ్యో నేను దేవుడికి ఇష్టడుగా జీవించలేకపోతున్నానని. ఒక విషయం గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు తన శరీరం అందు మన యొక్క ప్రతి పాపం, నీ యొక్క గతకాల పాపాలు, నీ యొక్క ప్రస్తుతము నువ్వు చేసిన ఫెయిల్యూర్స్, ఇప్పుడు ప్రజెంట్లో కూడా నువ్వు ఏదైనా ఫెయిల్యూర్ కూడా వెళ్తుంటే, ఏదైనా పాపంలో నువ్వు పడిపోయి ఉంటే ఆ పాపను కూడా ఆయన శిక్ష. దాని అర్థం ఏంటి? మనం పాపములో కంటిన్యూ అవ్వమని కాదు, కానీ ఆ పాపము నుంచి మనం పరిశుద్ధతలోకి రావాలనేది. ఆ విధమైన మరి పాపాత్మరాలైన స్త్రీ, ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, వారు ఆ యొక్క సమరయ స్త్రీ, వారు పాపములో ఒక జక్కయ్య, వారు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు మరి వారు జీవించడం జరిగింది. ఆ విధంగా మనం కూడా మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడి మనం ప్రభు కొరకు ఆత్మానుసారంగా ఆత్మ మనసుతో మనం జీవించాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క అధ్యాయం 8వ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. We cannot please God with a carnal mind. శరీర స్వభావముతో దేవుని ఎప్పటికి కూడా సంతోషపెట్టలేము, కానీ ఆత్మానుసారంగా జీవించినట్లయితే. అందుకని ఇక్కడ కూడా రాయబడింది 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడినప్పుడు దేవుని కుమారులకు మనం జీవిస్తాం. దేవుడు ఆత్మానుసారమైన మనస్సును మనకిస్తాడు. శరీరానుసారమైన మనస్సును మనము మరి లోబడకుండా ఆ శరీర కార్యాలను చంపడానికి దేవుడు శక్తినిస్తాడు. ఆత్మ చేత మనకి శక్తి కలుగుతుంది. అది యేసుక్రీస్తునందున్న వారికి ఉన్న గొప్ప ఆశీర్వాదం. ఆత్మ చేత మనం జీవించినప్పుడు మరి దేవుని కార్యాలు చేసేవారు. మనకి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 చూడండి. ఆత్మను కూర్చున్న వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించిన. ఇందుని గురించి మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తులను రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడు. కాబట్టి మరి ఆయన శరీరమందు మన పాప యొక్క శిక్షను ఆయన భరించాడు. మన కోసం ఆయన శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడం జరిగింది. అంతేకాకుండా చూడండి, ఇక గలతీయులు రాసిన పత్రికలో రాయబడుతూ ఉంది కదా, ఎవరైతే మరి ఆత్మానుసారంగా జీవిస్తారో మరి వారు మరి నడుచుకున్నప్పుడు వారు ఆ శరీరేచ్ఛను నెరవేర్చరు. 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినది అనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి. మరి ఆ యొక్క నూతన సృష్టిగా మార్చబడిన మనము ఆత్మానుసారంగా జీవించినప్పుడు శరీరేచ్ఛను మనము నెరవేర్చే వారంగా ఉన్నాం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రంకు మరలా లోనైన వారు కారు. శరీర కార్యాలు అనేకం ఉన్నాయి, అయితే అన్నిటిని కూడా మనం చేయడానికి లేదు. ఎందుకంటే మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారినందు ఉన్నత చేత ఆయన మనం నూతన సృష్టిగా చేశాడు. మనకి ఏ శిక్షా విధి కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఆయన మన మరణం నుంచి జీవములోనికి దాటింప చేశాడు. ఆయన ఆ శరీరమందు పాపమునకు రావాల్సిన శిక్షను భరించాడు. కాబట్టి దేవుడు మనకు ఆ యొక్క
ఆ విడుదల దయచేశాడు. దేవుడు మనకు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ యొక్క నిత్య జీవాన్ని ఉచితముగా విశ్వాసము ద్వారా కృపచేత మన ఎఫెసీయుల పత్రికలో రాయబడింది. మనం కేవలం మనం యొక్క గొప్పతనం ఏం లేదు, ఇది మన వలన పొందింది కాదు, ఇది కేవలం ఉచితముగా విశ్వాసం చేత కృపచేతను మనము పొందుకున్నాము. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభు నందు ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఈరోజైనా సరే యేసు ప్రభుని నువ్వు కానీ నమ్ముకున్నట్లయితే, ఆయన కానీ నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, నీ యొక్క పాప జీవితం, ఎలాంటి పాప జీవితమైనా సరే, ఎంత ఘోరమైన పాపమైనా సరే, నిన్ను లోకమంతా ద్వేషిస్తున్నా, లోకమంతా నువ్వు చావాలని కోరుకుంటూ ఉండొచ్చు, లోకమంతా నీ తల్లిదండ్రులు కానీ, నీ భార్యాభర్త, నీ బంధువులు, నీ స్నేహితులు నీ యొక్క దౌర్భాగ్యమైన దుర్భరమైన జీవితాన్ని చూసి అసహించుకోవచ్చు. కానీ ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు నా పాపమును మోసి ఈ లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలాగా ఆయన మన కొరకు పాప పరిహారార్థ బలిగా అర్పించి తన రక్తాన్ని అంతా కూడా మన కొరకు కార్చివేశాడు. ఆయన ప్రాణమును పెట్టి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టే ఆయన విశ్వాసం ఉంచుట చేత మనకు తప్పకుండా రక్షణ, తప్పకుండా విమోచన అనే నిశ్చయత 2000 సంవత్సరాలుగా నమ్ముతున్న విశ్వాసం ఇది నిజం, ఇది సత్యం. కాబట్టే ఎన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో కోట్ల మంది మరి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని వారు జీవితాలలో ఎంతో ఆశీర్వాదకరంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మరి ఈ సత్యాన్ని కూడా నువ్వు కూడా నమ్మినట్లయితే ఈరోజు ప్రభు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా. దయచేసి తలలో వచ్చి ప్రార్థన చేసుకుందామండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఇంతవరకు మీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం. మీ అందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే గొప్ప విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేశారు. మేము చాలాసార్లు తండ్రి మా సొంత నీతితో మేము జీవించాలని ప్రయత్నిస్తాం. అలా జీవించిన వాళ్ళు ఎవ్వరు కూడా అలాగా స్వనీతితో కార్యాల ద్వారా, క్రియల ద్వారా మరి నాయన నీతిమంతులు అవ్వాలని ప్రయత్నించిన వాళ్ళందరూ విఫలమైపోయారు. ఈరోజు భక్తి ద్వారా, మరి అనేకమైన దాన ధర్మాల ద్వారా, మరి మంచితనం ద్వారా, మంచి క్రియల ద్వారా ఏ వ్యక్తి కూడా ఆయన నీతిమంతులుగా తీర్చబడలేదని మీ వాక్యం తెలియజేస్తాం. అందుకని మా వల్ల కావడం లేదు కాబట్టి ఆయన మీరు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మీరు మీ శరీరం మందు పాపమునకు మరి మీ యొక్క పాపములకు కావాల్సిన శిక్షణంతా మీరు విధించి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ధర్మశాస్త్రం నుంచి ఆ యొక్క శక్తి నుంచి, మరణం యొక్క శక్తి నుంచి మీరు విడుదల దయచేస్తున్నారు. మీరు ఇస్తున్న స్వతంత్రతను బట్టి మీకు వందనాలు. మీరు ఇస్తున్న యొక్క నిత్య జీవాన్ని బట్టి వందనాలు. మరణం నుంచి జీవనానికి చేస్తున్నారు. అందులో కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత పాపినైనా మీరు త్రోసివేయకుండా మీరు స్వీకరిస్తున్నారయ్యా. ఐటీ గొప్ప దేవుడివి, గొప్ప కృపను మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఇంకా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మేము ఇంకా అంగీకరించకపోతే, ఇంకా రక్షింపబడకపోతే ఇద్దరు మీ వారితో మాట్లాడండి. వారి జీవితాలలో మీరు కార్యం జరిగించండి. అదేవిధంగా రక్షింపబడిన మేము నాయన ఇక ఎన్నడూ మా జీవితాలలో మరి సాతాను మమ్మల్ని మోసపరచకుండా, మమ్మల్ని నిందించకుండా ఇక ఏ శిక్షా విధి లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము స్తుతిస్తూ, మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ, మేము సంతోషంతో మా క్రైస్తవ జీవితాన్ని ఆనందంగా, ఆత్మానుసారంగా జీవించే కృప మాకు అందరికి అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.